ఏంటి ఇదంతా అనుకోకండి. మా బెడ్డే మా కిచెను. ఫస్ట్ ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ప్యాన్ పెట్టుకునేసి ప్యాన్ హీట్ అవ్వగానే ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు వేసుకోవాలి. బిర్యానీ ఆకు ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేయండి. మ్యాండేటరీ ఏం కాదు. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. కొంచెంసేపు అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వల్ల ఆనియన్స్ కర్రీ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు 2 మినిట్స్ అలా వదిలేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట ఇప్పుడు ఆనియన్స్ కర్రీలో. ఇప్పుడు 2 మినిట్స్ మూత పెట్టుకునేసి వేగనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి వేగనివ్వాలి. ఇప్పుడు మూత తీసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. ఆ ఎగ్స్లో నేనేం మిక్స్ చేశాను అంటే 2 ఎగ్స్, కారం, ఆయిల్, సాల్ట్ వేసి బాగా గిల్ల కొట్టుకున్నాను. అది ఈ బ్యాటరీ అన్నమాట. ఇప్పుడు వేసుకొని 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత తీసి ఒకటేసారి మనము కలపకూడదు అనమాట, మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతుంది. సో కింది నుండి పైకి తిప్పి వేసుకోవాలి. అప్పుడే మనకి ఏ పీస్కి ఆ పీస్ చాలా బాగుంటుంది అనమాట తినడానికి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ స్పైసీ ఉండదు, ఎక్కువ ఏమి ఉండదు. ఇప్పుడు లాస్ట్లో ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అంతే, ఇంకా చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ. ఇంతే ఇంకా. ఓకే, బాయ్.